కోటేశ్వరరావు గారు, ఇప్పుడు వారి మాటల్లో అంటే వాస్తవాల్ని కనుక మనం తీసుకున్నట్లయితే అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తపరుస్తున్నారు, అభివృద్ధి జరిగింది కాబట్టే ఈరోజు ఇలాంటి విమర్శలు దాడులు చేస్తున్నారు అంటూ. సో వాస్తవానికి ఆంధ్ర ప్రజలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? నిజంగా అక్కడ అభివృద్ధి లేకపోవడమా, లేకపోతే నిజంగా వారికి బటన్ నొక్కితే వచ్చిన సంక్షేమం చూసి తృప్తిగా ఉన్నారా? ఎలాంటి రియాలిటీస్ ఉన్నాయి అక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది అభివృద్ధి గురించి ఆయన చెప్పట్లేదు. నేను సంక్షేమ పథకాలు అమలు చేస్తాను, అమలు జరిపినటువంటి పథకాల వల్ల లబ్ధి పొందలేదు అని ఎవరైనా అనుకుంటే నాకు ఓటే ఎక్కర్లేదు, లేదా లబ్ధి పొందాము అనుకుంటే నాకు ఓటేయండి అనేటువంటిది ఆయన చెప్తున్నాడు. ముఖ్యంగా నవరత్నాల గురించి ఆయన ప్రధానంగా నొక్కి చెప్తున్నారు. అభివృద్ధి అనేటువంటి మాట ఎప్పుడన్నా ఒకటే అరాసున్న పనులు ఏమన్నా ఉపయోగిస్తే ఉపయోగించండి తప్ప, ఎందుకంటే చెప్పుకోవడానికి కనిపించేటువంటి అభివృద్ధి ఏమీ లేదు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు. అందుకని నవరత్నాల మీదనే ప్రధానంగా చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, నవరత్నాల యొక్క ఈ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఏదైతే నేరుగా నగదుని బదిలీ చేయడం అనేటువంటిది ఒక పథకం. ఆ పథకంలో లోపాలు ఉన్నాయా, లేకపోతే అసలు ఆ పథకంలోనే లోపాలు ఉంటే దాన్ని విమర్శించడం వేరు. లేదా దాన్ని ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడు అమ్మఒడి ఇంట్లో ఒకళ్ళకే ఇస్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నా వాటికి నిరాకరిస్తున్నారు అనేటువంటిది ఒక విమర్శ. దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అది ఎందుకు అంటే, ఒకళ్ళకే ఇస్తే మరి మిగతా పిల్లల సంగీతం ఇప్పుడు మైక్రో ఫ్యామిలీస్ ఉన్నాయి, ఒకళ్ళు లేక ఇద్దరు, లేకపోతే ఎక్కడన్నా గరిష్టంగా ముగ్గురు ఉంటున్నారు అనుకోండి, అది దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని సవరించమని అవడంలో లేదా మిగతా వాళ్ళు కూడా ఇమ్మని అనడంలో తప్పులేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి, తెలుగుదేశం నాయకులు ఈ పథకాల గురించి ఇప్పుడు సత్యనారాయణ గారు ఒక సాధారణ విమర్శ అనేటువంటిది ఆయన చేశారు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక సాధారణ విమర్శ. రెండో వైపు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు, ఇప్పుడున్నటువంటి పథకాలని దేన్ని, ఈ నవరత్నాలు కానీ లేకపోతే ఈ మేటనప్పుడు కానీ దేన్ని కూడా రద్దు చేస్తామని ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. చెప్పకపోగా దీన్ని ఇంకా మేము మెరుగుపరుస్తాము, అమ్మఒడి లాంటి దాన్ని ఇప్పుడు ఒక బిడ్డకే ఇస్తున్నారు, మిగిలినటువంటి వాటికి కూడా వర్తింపు చేస్తాము, దీన్ని ఇంకా మరింత అంటే వాల్యూమ్ పెంచుతాము, సంఖ్యను కూడా పెంచుతాము అనే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది కదా సమస్య. అందుకని ఇప్పుడు ఇటువంటి పథకాల ద్వారా అభివృద్ధి లేకుండా పోయింది అని చెప్పేసి ఒకవైపు తెలుగుదేశం నాయకులు చేశారు విమర్శ. మరి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి లేదా పవన్ కళ్యాణ్ బీజేపీ కూటమి వచ్చి అదే గనక చేసి దాన్ని ఇంకా పెంచేట్లయితే అప్పుడు అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారనేటువంటిది ప్రశ్న. అందుకని అంటే బడ్జెట్ తెలుగుదేశం బీజేపీ కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం మొదట 5 ఏళ్ళు ఉన్నది. తర్వాత ఈ గడిచినటువంటి 5 సంవత్సరాల్లో బడ్జెట్ కేటాయింపులు వాటిని కనుక చూసినట్లయితే ఏవైతే అభివృద్ధి అంటే మూలధన పెట్టుబడి ఏదైతే ఉందో, అంటే ఆస్తుల కల్పన, తద్వారా ఉపాధి ఆదాయం, రాష్ట్ర ఖజానాకి ఆదాయము, జనానికి ఉపాధి కల్పించడం అనేటువంటిది మూలధన పెట్టుబడి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. అటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కనుక చూసేట్లయితే అది చంద్రబాబు నాయుడు హయాం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి 10 సంవత్సరాల కాలంలో కూడా చాలా నామమాత్రంగా, చాలా ఏదో ఖాతా ఉంది కనుక దానికి కొన్ని పెట్టాలి కనుక పెట్టినట్టుగా ఉంది తప్ప దాని మీద కేంద్రీకరణ లేదనేది సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కావాలంటే అంకెలు ఉన్నాయి, విశ్లేషణలన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఉన్నాయి. అందుకని ఎవరు ఇటువంటి దాని మీద పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే, సంక్షేమ పథకాలు అనేటువంటివి ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎవరు స్టార్ట్ చేసినా, చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసినా, వాటిని గనక ఎవరైనా రద్దు చేసేట్లయితే ఎన్నికల్లో వాళ్ళకి పరాభవం తప్పదు. అందుకని వాటిని కొనసాగించేటువంటి క్రమంలో ఎక్కడ వాటికి దెబ్బ తగలకుండా సాధ్యమైన వాటిని అమలు చేస్తూ జనం అభిమానం పొందడానికి చూస్తున్నారు తప్ప మిగిలినటువంటి వాటిల్లో ఇప్పుడు చాలా తక్కువ. నేను చెప్పినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ. రెండోది, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇప్పుడు న్యూ ఎకనామిక్ పాలసీస్ అంటే మూడు దశాబ్దాల క్రితం ప్రారంభమైనటువంటి న్యూ ఎకనామిక్ పాలసీస్ ప్రకారం కేంద్రం గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టడం, గతంలో మాదిరి ప్రభుత్వ రంగ పరిశ్రమలు గాని లేదా ఎస్టీసీ అంటే ఇలాంటి వాణిజ్య సంస్థలని పెట్టడం గాని
చేయకూడదు, అటువంటివన్నీ కూడా మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పగించాలనేటువంటి నినాదం విధానం ఏదైతే తీసుకున్నారో ఆ విధానం ప్రకారం ఏ ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వం కొత్త పరిశ్రమలు పెట్టడం లేదు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం అయినా లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా లేదా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలైనా కానీ అటువంటి ఏమీ లేవు. అందుకని ఉన్న వాటిల్లో సంక్షేమ పథకాలు తప్ప చెప్పుకోవడానికి ఇటువంటి అభివృద్ధి పథకాలు ఏమీ లేవు అనేటువంటిది మనం గమనించాలి. అందుకని ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే పథకాలని లేదా వాటిని విమర్శించడానికి ప్రతి పార్టీకి ఎవరికైనా రైట్ ఉంటది. దీనికి ప్రత్యామ్నాయంగా ఈ 3 పార్టీల కూటమి ముందుకు తెస్తున్నటువంటి ప్రత్యామ్నాయ విధానం ఏంటి? లేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో 14 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పు ఉందని చెప్పారు. అంటే ఏంటి? జిఎస్టిపి కూడా 14 లక్షల కోట్ల చిల్లరని అంచనా. అంటే జిఎస్టిపికి దానికి 100% అప్పు చేశారు అని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్నారు. 100% అప్పు చేస్తే అసలు అప్పు ఎట్లా పుట్టింది? రిజర్వ్ బ్యాంక్ ఎట్లా అనుమతించింది? కేంద్ర ప్రభుత్వం ఎట్లా అనుమతించింది? ఫైనాన్స్ కమిషన్ నిబంధనలకి 25% ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ప్రకారం 25% లేదా కొన్ని మినహాయింపులు ఇస్తే ఇంకా కొన్ని, లేదా ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలకి లేదా ఇతర స్పెషల్ పర్పస్ వెహికల్ పేరుతోటి ప్రభుత్వం కాకుండా ఇప్పుడు మన కాళేశ్వరం మాదిరి ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్టుల పేరుతో అప్పులు తీసుకొని దాన్ని ఎఫ్ఆర్బిఎం పరిధిలో చూపకపోతే ఇంకొక 5%, 10%, 38 లేకపోతే 40% వరకు తెలంగాణలో అట్లా ఉన్నది. కానీ వీళ్ళు చెప్పేదాని ప్రకారం, చంద్రబాబు నాయుడు గారు చెప్పేదాని ప్రకారం 100% అప్పులు ఉన్నాయంటారు. మరి ఒకవేళ అదే కనుక ఉండేట్లయితే రేపు అధికారానికి వస్తారా లేరా అనేటువంటిది అది వేరే అంశం. ఎవరు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంకి వచ్చినా లేకపోతే వీళ్ళు వచ్చినా గానీ పాలన ఎక్కడి నుంచి చేస్తారు, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు అనేది సమస్య. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.